మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే నిన్నటి రోజు ఉపాధ్యాయుడు స్కూల్కు రాలేదని చెప్పేసి అక్కడ విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ ఈ స్కూల్ ముంగట ధర్నా చేసిన విషయం ఒక మీడియాలో మరియు ఒక పత్రికలలో దాన్ని ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం అది వాస్తవమా అవాస్తవమా అలాంటి విషయాలు తెలుసుకోవడం కొరకు ప్రస్తుతం మనమైతే మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరంలోని ప్రాథమిక పాఠశాలకు మనం వచ్చాము. ఇక్కడ మనం రాగానే ఇక్కడ పులి దేవేందర్ అనే ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. అసలు తన మీదనే ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అసలు ఇది వాస్తవమా, అసలు ఏం జరిగిందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయుడు. సార్ నమస్కారం, మీ పేరు? పులి దేవేందర్. నేను గూడూరు మండలం మహబూబాద్ జిల్లా సీతానగరం పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవల బదిలీపై జూలై 1 ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అంటే మీరు ఇక్కడ హెచ్ఎంగా చేస్తున్నారు, ఈ స్కూల్ హెచ్ఎంగా. సింగిల్ టీచర్, ఎంతమంది పిల్లలు ఉంటారు? ఇప్పుడు యాక్చువల్గా నేను రాగానే ఏమైందంటే పిల్లలు ఈ స్కూల్లో లేని పిల్లలను యాడ్ చేయడం జరిగింది. వాటిని మీరు చేయడం తప్పు కదా అంటే మిడ్ డే మీల్స్ కోసమని దానికోసం అనే వ్యవహారం కోసం జరిగినట్టు నేను ఆరాధించడం జరిగింది. దాని తర్వాత ఉన్న పిల్లలను పేరెంట్స్ కాల్ చేసి ఆ పేరెంట్స్ యొక్క అనుమతితోటి పేర్లను కూడా తీసేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం రెగ్యులర్గా 3 మెంబర్స్ వస్తారు. 3 మెంబర్స్లో 4 మెంబర్స్, ఒక అమ్మాయి ఇంకా కంటిన్యూగా రావడం లేదు. ఈరోజు మాత్రం 2 రావడం జరిగింది. రెగ్యులర్గా మనకు ఎప్పుడైనా 4, 3, 2 ఇట్లా వస్తుంటారు. అయితే వాస్తవంగా అయితే నిన్న మేము పత్రికలో మరియు మీడియాలలో ఒక కథనం ప్రచురితమైంది. మీరు ఈ స్కూల్కు రాలేదు, రెగ్యులర్గా సెలవులు పెడుతున్నారు, దీనివల్లనే ఇక్కడ ఉన్న విద్యార్థులు అనేది బడికి రావటం లేదు, మరియు సార్ రాకపోవడం వల్ల మేము పిల్లల్ని పంపించలేదని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కానీ ఇక్కడ పక్కన ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలాగా చిన్నపాటిది చేశారు. అసలు వాస్తవం ఏంటిది? మీరు లీవ్లో ఉన్నారా, లేకపోతే మీరు రాలేదా, లేకపోతే మీకు పని ఒత్తిడి వల్ల మీరు రాలేకుంటున్నారా? వాస్తవం ఏంటంటే నిన్న నేను రాకడానికంటే ముందు రోజే సాయంత్రం కాంప్లెక్స్ సిఆర్పి అనే అతను ఉంటాడు, అతనికి కాల్ చేసి నాకు అత్యవసర పని ఉండడం వల్ల. ఏం పేరు సార్ ఆయన పేరు? బౌసింగ్ అతనికి కాల్ చేసి నేను రాలేకపోతున్నాను, స్కూల్కు మీరు వెళ్ళండి అని సెలవు లెటర్ అతనికి వ్యక్తిగతంగా పెట్టడం జరిగింది, మన కాంప్లెక్స్ గ్రూప్లో పెట్టడం జరిగింది. కాబట్టి అతను నేను వెళ్తున్నాను, వెళ్ళి ఇంకో స్కూల్కి కూడా వెళ్తాను, 2 స్కూళ్ళు చూసుకోవాలని చెప్పడం జరిగింది. అది అతను ఈ విషయాన్ని ఎవరైనా సెలవు పెట్టినా గ్రూప్లోనే పెడతారు, గ్రూప్లో పెట్టి ఇన్ఫామ్ చేస్తారు. రాతపూర్వకంగా లెటర్ పెట్టడం అంత ఏమి ఉండదు? రాతపూర్వకంగానే పెట్టాను, నా సైన్ ఉంటుంది, ఆయన ఇన్ఛార్జ్ అని బౌసింగ్ అని ఉంటుంది, రాతపూర్వకంగానే మనం లెటర్ పెట్టడం ఉంటుంది. పెట్టారు సార్? గ్రూప్లో కాంప్లెక్స్ గ్రూప్ ఉంటుంది, ఆల్ టీచర్స్ ఉంటారు అందులో. కాంప్లెక్స్ హెడ్ ఆ గ్రూప్లో ఉంటాడు. ప్రతి వాళ్ళు ఎవరు సెలవు పెట్టినా అదే గ్రూప్లో పెడతారు ఇన్ఫామ్ చేయడం కోసం. నేను ముందు రోజు నైట్ 9:30కి అట్లా పెట్టాను. పెట్టిందా, నేను సింగిల్ టీచర్, ఇంకో టీచర్ ఉంటే ఇన్ సర్వీస్ బీఈడికి వెళ్ళడం జరిగింది. సో ఆమె రాలేదు కాబట్టి నేను సింగిల్ టీచరు, మనం రెగ్యులర్గానే వస్తున్నాము. రాలేదనే అపవాదం, మనకు రెగ్యులర్ అటెండెన్స్ ఉంటుంది, మనకు రెగ్యులర్ పిల్లల ఎఫ్ఆర్ఎస్ ఫోటో తీసుడు ఉంటుంది, మనకు అటెండెన్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి, జీపీఎస్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనం వచ్చింది లేనిది ఇక్కడ కూర్చొని అటెండెన్స్ చేసింది లేదు, ప్రతిదీ జీపీఎస్ ఆధారంగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడికి వచ్చినాక పిల్లల ఫోటో పెట్టడం గ్రూప్లలో కానీ మరి వచ్చారా లేదా అని జీపీఎస్ ఆధారితతో మీరు దాన్ని ప్రజెంట్ చేయడం ఉంటుంది. పక్కా అది జీపీఎస్ ఆధారంగా ఉంటుంది, మనం పెట్టినామా లేదా, బడికి వచ్చినామా లేదా అని ఉంటుంది. అదే ఎవరైతే ఇక్కడ ఉన్నారో పులి దేవేందర్ గారు, వీరు చెప్పేది ఏంటంటే నేను స్కూల్కు రాలేదని చెప్పేసి కాంప్లెక్స్ హెచ్ఎంకి నేను వాట్సాప్ ద్వారా మరియు రాతపూర్వకంగా ఫోటో తీసి నేను పెట్టడం జరిగింది. నేను గతంలో కూడా నేను రాలేని ఎడల నేను స్కూల్కి రాలేను అని చెప్పేసి లెటర్ అంటే రాతపూర్వకంగా సెలవు కావాలని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. నేనైతే ఉద్దేశపూర్వకంగా నేను ఇక్కడికి రాకుండా అయితే ఉండలేదు. ఇక్కడ ప్రస్తుతం అయితే 2 పిల్లలు ఉన్నారు, అంటే ఇక్కడ 3 ఉంటారట ఈ స్కూల్లో. గతంలో ఒక 14 మంది ఉండేది కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ లేరు. అసలు ఈ స్కూల్కు ఎంతమంది ఉపాధ్యాయులు కేటాయించారు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, అలాంటి విషయాలు కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు మొత్తం ఈ స్కూల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు? మీరు హెచ్ఎం అంటారు, ఒక హెచ్ఎంతోనే ఒక స్కూల్ కాకుండా కూడా హెచ్ఎంతోనే ఒక స్కూల్ నడవకుండా ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక సబ్జెక్ట్కి ఇలానే ఉంటుంది. ఒక పెద్ద స్కూల్లో అయితే అలా ఉంటుంది, చిన్న స్కూల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, ఒకరే అన్ని సబ్జెక్ట్ చెప్పడం ఉంటుంది. ఎంతమంది ఉంటారు సార్? ప్రతి స్కూల్కు 2 అలాట్ చేస్తారు.
ఇప్పుడు సింగిల్ టీచర్ వల్ల పిల్లల స్ట్రెంత్ను బట్టి ఇప్పుడు రేషనలైజేషన్ కూడా చేస్తాం జరుగుతుంది. ఒక స్కూల్లో ఒకసారి ఉన్న దగ్గర ఇద్దరిని ఇవ్వాలనే నిబంధన కూడా ఇటీవల రావడం జరిగింది. మా స్కూల్లో ఇద్దరం ఉండేది. ఆ ఒక మేడం ఇన్ సర్వీస్ బీఈడ్ అనే ఎడ్యుకేషన్ పై ఎడ్యుకేషన్ల కోసం వెళ్ళడం జరిగింది. నేను వచ్చినప్పుడు స్కూల్లో రిజిస్టర్లో ఒక 15 మెంబర్స్ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి పిల్లలై. ఆ 15 మెంబర్స్లో రెగ్యులర్గా మనకు 3, 4, 5 ఇట్లా రావడం జరుగుతుంది నేను వచ్చినప్పటి నుండి. దాని తర్వాత ఏం చేసిన, నేను పేరెంట్స్ కాల్ చేసి, ఇదో మీ పేరెంట్స్ మరి ఇక్కడ మీ పిల్లలు ఎక్కడున్నారు, మరి ఇక్కడికి రావట్లేదని కాల్ చేస్తే కొందరు మహబూబాద్, కొందరు కొత్తగూడెం, కొందరు ఖమ్మం, కొందరు మహబూబాద్, వరంగల్ ఇట్లా వెళ్ళడం జరిగింది. వాళ్ళ అనుమతితోటి ఆ పేర్లను కూడా నేను 2 days బ్యాకే తీసేయడం జరిగింది. ఇంకా కొన్ని కూడా పేర్లు తీసేసేటివి ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ని అడిగి. మొత్తానికైతే ఇక్కడ స్ట్రెంత్ మాత్రం ముగ్గురు మాత్రమే ఉన్నారు. 100% వచ్చినప్పటి నుంచి 3-4 మెంబర్సే రెగ్యులర్గా 3-4 మెంబర్సే వస్తారు. యాక్చువల్లీ ఈ స్కూల్లో ఇద్దరు, అంటే ఒక ప్రిన్సిపల్, ఒక మేడం, ఉపాధ్యాయురాలు ఉంది. తను ఆ ఉపాధ్యాయురాలు ఉన్నత చదువుల నిమిత్తం తను సెలవు పెట్టడం వల్ల ఎక్కువగా హెచ్ఎం సార్ మీద ఒత్తిడి ఉండేది. అదే తనకు ఉన్నటువంటి లీవులు సద్వినియోగపరుచుకునే విషయంలో కొన్ని లీవులు తన వ్యక్తిగత కారణాలు కావచ్చు, తన ఇంటి పనుల నిమిత్తము తను లీవ్ పెట్టడం జరిగింది. ఆ లీవులు పెట్టేటప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎం గారికి చెప్పి నేను పెట్టేది. అయితే సార్ చెప్పండి, ఎందుకు నిన్న సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ కొన్ని పత్రికలలో కానీ మీ మీద అలాంటి దుష్ప్రచారం ఎందుకు జరిగింది? దుష్ప్రచారం ఏంటంటే కావాలని చేసిందనేది అర్థమవుతుంది. అంటే మీడియా కావాలని అంటే కావాలంటే ఇప్పుడు నేను రాగానే 20 మెంబర్స్ ఉన్నారు అని చూపెట్టారు రిజిస్టర్లో. 20 మెంబర్స్ పెట్టడం వల్ల వాళ్ళకు మిడ్ డే మీల్స్ ఆదాయం వస్తుంది. ఎవరికి సార్? ఇలా వన్ డే స్కావెంజర్ అనే వాళ్ళకు, స్కావెంజర్ పనిచేసే వాళ్ళకు వాళ్ళే ఊడవడము, వాళ్ళే అన్నం వండడం, మళ్ళీ లేడీ వండాలి. యాక్చువల్గా జెంట్ వండుతున్నారు ఈ రాగానే. ఆయన ఆల్కహాలిక్ పర్సన్ ఆయన వండడం ఇదంతా పిల్లలకు డిస్టర్బెన్స్ చేయడం బాగుండదు. అది వద్దు. పిల్లలను కూడా మనకు స్ట్రెంత్ ఎక్కువ చూపెట్టద్దు, మనకు ఉన్న వాళ్ళనే చూపెట్టాలి. అది హెచ్ఎంగా నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే, ఏం కాదు సార్ నేను లోకలు చూసుకుంటా చేసుకుంటా అని అనడం వల్ల ఆయన నేను పక్కకు పెట్టిన, తాగుతుండు కాబట్టి పక్కకు పెట్టి కొత్త లేడీని పెట్టిన క్రమంలో ఇక అతను కోపదాపాలకు ఏర్పాటు చేసుకొని ఊళ్ళలోనే ఎగేసి సార్ వస్తలేడు రావట్లేదు అనేటువంటి అభాండాలను మోపి అతనికి తెలిసినటువంటి పీడిఎఫ్ మామూలు యూట్యూబ్ సంబంధించిన పేపర్ వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్కు మిత్రులకు కాల్ చేసి వాళ్ళను ఎగదోయడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే సమాజంలో మంచి వాళ్ళకు కూడా పేరు పోతుంది. అంటే సమాజంలో చెడ్డ వాళ్ళు ఉంటారు, వారిని దొరకబట్టి వాస్తవాలు ఏంటో చేయాలి. కానీ మంచి చదువు చెప్పే వాళ్ళకు, మంచి విద్యావంతులను తయారు చేసే వాళ్ళకు అంటే సమాజంలో ఇట్లా నెగిటివ్ తాడిపోతుంది. అంటే ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాళ్ళని తీసేసి మంచి వాళ్ళని పెట్టాలనేటువంటిది ఆశిస్తున్నాం మేము కూడా. ఎందుకంటే వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, ఎంతమంది పిల్లలకు ఎంతమంది వస్తున్నారు, మిడ్ డే మీల్స్ ఇదంతా చెకింగ్ చేసుకొని వాస్తవాలను తీసుకుంటే, గతంలోనే ఇక్కడ స్కూల్లో చెక్ చేస్తే ఆ టీసీ బుక్కులలో కూడా, రిజిస్ట్రేషన్ బుక్కులలో పిల్లల అటెండెన్స్లలో కూడా పేపర్లు చినిగిపోయి ఉంటాయి. వాళ్ళ ఇప్పుడు కొందరు పేరెంట్స్ వచ్చి అడిగితే దొరకట్లేవు. అసలు అతనే రాయడమే, ఆ స్కావెంజరే రాయడము, ఆ రిజిస్టర్లు ఆయనే చూడడం అంతా. అది అంటే ఇక్కడ మీరు లేని పక్షంలో స్కావెంజర్స్ రాయడం అంటే మీరు మొన్న వచ్చారు కదా, మొన్న 2 months అవుతుంది వచ్చింది అంటే గతంలో ఉన్న రికార్డ్స్లో చూస్తుంటే స్కావెంజర్స్ రాయడము, స్కావెంజర్స్ ఫిల్అప్ చేసుకోవడం, వాళ్ళ అటెండెన్స్ వాళ్ళే వేసుకోవడము అని ఇలాంటివి జరిగేది అంటారు. అలాంటిదే జరిగేది. అలా జరగడం వల్ల నేను వాటికి వ్యతిరేకించడం వల్ల నాకు వ్యతిరేకమైతే నా నోటికాడు బుక్క కొడతాడనే ఆలోచనతోటి అతనికి తెలిసిన మిత్రులకు, ఆ ప్రెస్ వాళ్ళకు తెలిసి తెలియక రాయడము, అట్లా న్యూసెన్స్ చేయడము, అలా చేయడం వల్ల నెగిటివ్ తాడిపోతుంది. ప్రెస్ మిత్రులకు కూడా ఏమైందంటే మంచి ప్రెస్ మిత్రులకు చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ. అట్లాంటి వాటి వల్ల మంచి వార్తలు రాసి సమాజానికి ఉపయోగపడే వార్తలు చేస్తే బాగుంటుంది. ఇలాంటి చెడు వార్తలు రాయడం వల్ల, అబద్ధాలు రాయడం వల్ల మన సమాజంలో ప్రెస్కు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే వార్తలు రాయాలి. కానీ ఇలాంటి అవాస్తవాలు రాస్తే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రెస్ మిత్రులను కూడా నేను వేడుకుంటున్నా, ఎందుకంటే మీరు తెలుసుకొని రాయండి. నా వాయిస్ కూడా తీసుకోకపోయిన నిన్న రాలేదంటే, ఎంఈఓ వాయిస్ తీసుకోకపోయినలు, ఎంఎన్ఓ వాయిస్ తీసుకోకపోయినలు ఎందుకు వస్తలేడని, మీరు ఎవరో చెప్పిండ్రు ఏదో చేయాలని అత్యుత్సాహంతో వచ్చి ప్రదర్శిస్తే సమాజానికి, విద్యా వ్యవస్థకు, పటిష్టపరిచే విద్యా వ్యవస్థకు నష్టపరిచినట్టు అవుతుంది, విద్యా వ్యవస్థను కూని చేసినట్టు అవుతుంది. ఇక్కడ దేవేంద్ర గారు చెప్పేదంటే నిన్న జరిగిన ఒక ఏదైతే సంఘటన జరిగింది అది సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ, పీడిఎఫ్ పేపర్లో కానీ, కొన్ని పేపర్లలో రాయడం జరిగింది. మరి వాస్తవం ఇది జరిగినప్పుడు నన్ను వచ్చి ఎందుకు అడగలేదు, నన్ను వచ్చి ఎందుకు మాట్లాడలేదు, నా వాయిస్ ఎందుకు తీసుకోలేదు, అదైతే ఏదేదో ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉందో నా వాయిస్ ఎందుకు తీసుకోలేదు, మరి ఎంఈఓ దగ్గరికి వెళ్ళేసి ఎంఈఓ గారు కానీ డిఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ వాయిస్ ఎందుకు తీసుకోలేదు, అంటే ఇది కావాలనే కక్షపూరితంగా ఒక స్వలాభం కొరకు చేశారని చెప్పేసి మనతో వాపోతున్నారు.
మరియు ఇక్కడ జరిగేది అంటే ఇప్పుడు తన మాటల్లో మనం తెలుసుకున్నది ఏమైతే ఇక్కడ సంఖ్య అనేది తక్కువ, అంటే విద్యార్థుల సంఖ్య తక్కువ. అంటే ఇక్కడ స్కూల్లో ఏమవుతుందంటే మిడ్ డే మీల్స్ అని చెప్పేసి భోజనాలు సదుపాయం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక స్కావెంజర్ ఉండాలి, వాటికి వంట మనిషి ఉండాలి, వాటి ఉండాలి. అయితే వీటికి పిల్లలు లేని పక్షంలో ఏమవుతుందంటే పిల్లల కోసం వచ్చే ఒక ఫండ్ కానీ దానికి వచ్చే ఆహారం కానీ అది తక్కువ వస్తుంది. తక్కువ రావడం వల్ల అక్కడ పిల్లలు లేకపోతే ఏమవుతుందంటే అక్కడ స్కావెంజర్ని తొలగించడం కానీ, అక్కడ పిల్లలు లేరు కదా అని చెప్పేసి వాళ్ళని ఉద్యోగం నుంచి రిమూవల్ చేస్తారు. ఇలాంటి పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా, ఇక్కడ ఖచ్చితంగా ఈ మనిషి అవసరం అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ పిల్లలు లేరని చెప్పడం వల్ల మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళకు తెలిసి ఇది కావాలని సార్దే తప్పు అని చెప్పేసి వాళ్ళు కక్షపూరితంగా చేశారని చెప్పేసి మనతో పాటు తను వాపోతున్నారు. వాస్తవంగా మనం ఇక్కడికి వచ్చే ముందు కొంతవరకు మనం ప్రైమరీ ఎంక్వైరీ చేయడం జరిగింది. నాకు తెలిసిన ఒక సమాచారం ప్రకారము ఈ స్కూలుకి కొంత ఫండ్ అయితే రిలీజ్ అయింది. అంటే ఇది కొంచెం స్కూల్ వచ్చేసి శిథిలావస్థలో ఉన్నది. ఈ స్కూల్కి సంబంధించిన కొంత ఫండ్ అనేది రిలీజ్ అయింది. మరి ఎందుకు ఈ స్కూలు శిథిలావస్థలో ఇంకా ఉంది, ఇక్కడ ఎందుకు కొత్త స్కూల్ కట్టలేదు? అసలు సార్కి తెలుసా? సార్ వచ్చి 2 నెలలే అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం దీని గురించి కూడా. మరి ఫండ్ వచ్చిందా రాలేదా, ఇది వాస్తవా లేదా? అయితే మనకు తెలుసు వాస్తవాలు ఏంటి అని నాకు తెలుసు. సారు మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మేము ఇక్కడ ప్రైమరీగా మేము వచ్చినప్పుడు కొంత ఎంక్వైరీ చేశాము. మీ స్కూల్ కొంత ఫండ్ వచ్చిందన్నారు, అది వాస్తవం? మరి ఎందుకు ఇది శిథిలావస్థలో ఉంది? నేను రాగానే ఏమైందంటే గతంలో ప్రతి స్కూల్కు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలని సెలెక్ట్ చేసి ఆ స్కూల్స్ను బాగు చేసే క్రమంలో శిథిలావస్థలు ఉన్నాయి కానీ మైనర్ రిపేర్లు కానీ ఇలాంటివి చేసే ఒక పథకం వచ్చింది అమ్మ ఆదర్శ. దానిలో భాగంగా ఈ పాఠశాలకు ఒక 3 lakhs ఫండ్ రిలీజ్ అయినాయి అనే సమాచారం ఉంది. 3 lakhs ఫండ్ దీనికి రిలీజ్ అయింది. 3 lakhs రూపీస్ శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయినాయి. అందులో 25% రిలీజ్ అయినాయి. ఓకే, 3 lakhs రూపీస్ శాంక్షన్ అయిన అమౌంట్, కానీ 25% అనేది ఫండ్ రిలీజ్ అయిందట. సార్, 25% రిలీజ్ అయినాయి. ఆ 25% రిలీజ్ అయిన అమౌంట్ కూడా హెచ్ఎం అండ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఉంటుంది, వివో విలేజ్కి సంబంధించిన. ఆ వివోను హెచ్ఎం జాయింట్ అకౌంట్ ఉండాలి. ఆ జాయింట్ అకౌంట్లో కూడా వీరిద్దరు కాకుండా వేరే వ్యక్తులు జాయింట్ అకౌంట్ తీసి ఆ 25% కూడా డ్రా చేసిళ్ళు అనే సమాచారం ఉండి, ఆ మిగిలినది కూడా నేను సేవ్ చేయాలనే క్రమంలో. మీరు చెప్పేది వాస్తవమా? 100% వాస్తవం. నేను చెప్పేది 100% వాస్తవం. ఆ అకౌంట్ బుక్లు ఇది స్టేట్ వైడ్ ప్రాజెక్ట్, మన ఒక్క బడిది కాదు ఇది. ఇది స్టేట్ వైడ్ ప్రాజెక్ట్ అమ్మ ఆదర్శ పాఠశాల అనేది. దానిలో భాగంగా కొన్ని పాఠశాలకు 75,000, కొన్ని 3 లక్షలు ఇట్లా వచ్చేది స్కూల్ని బట్టి. అట్లా ఆ విధంగా దీనికి కొంత రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన దాంట్లో 25% రిలీజ్ అయ్యి మిగిలిన పైసలు కూడా ఈ మధ్యలో వస్తాయి అనే క్రమంలో ఇక్కడ నుంచి బదిలీ అయిన స్టాఫ్ ఆ పాస్బుక్లు నాకు అప్పచెప్పాలి. అదే హెచ్ఎంగా నేను వచ్చిన కాబట్టి. నాకు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. నేను నా బిల్లు తీసుకున్నాక ఇస్తా అంటే, అరే నేను హెచ్ఎంగా వచ్చినా నాకు ఇవ్వాలి కదా, మీకు బిల్లు వస్తే నేను ఇస్తా, మళ్ళీ ఎంత వచ్చినాయి ఎవరు డ్రా చేసుకుంటానని నేను వివరాలు ఇస్తే కదా, నాకు బాధ్యత ఉంటుంది, నాకు అప్పచెప్పాలి నేను అంటే ఇవ్వమనే క్రమంలో ఈ విషయం కూడా కాంప్లెక్స్ సిఆర్పి ద్వారా చెప్పడం జరిగింది. కాంప్లెక్స్కు వచ్చిన సదాశివ సార్, ఇక్కడికి మాకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉంటాడు సదాశివ సార్ అని. సదాశివ సార్ కూడా మాట్లాడి సంపత్ సార్ అనే వెళ్ళిన అతనితోటి కూడా ఫోన్ మాట్లాడించిన, అందరికి కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తే ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అంటే ఇక్కడ బాత్రూమ్లు చూసినట్లయితే కూడా అక్కడ కూడా అది శాంక్షన్ అయినట్టు బాత్రూమ్లు కూడా రిపేర్లోనే ఉన్నాయి. ఇంకా అవి నేను ఏఈకి కాల్ చేసిన, ఈ విషయం మరి ఏంటి సార్ ఇట్లనే ఉంది, మీరు ఎట్లా బిల్లు శాంక్షన్ చేసినా అని ఏఈకి కాల్ చేస్తే అప్పుడు ఆధార చేసినాం, దాన్ని ఏదో చూడలేదు మేము, మాకు టెన్షన్గా మేము తొందర పని కావాలని ఒత్తిడి వచ్చింది కాబట్టి మేము చేసినాం అని అంటే, మరి చూసుకోవాలి కదా సార్, ఇప్పుడు ఆ బుక్స్ నాకు ఇస్తలేరు, ఫండ్ ఇంత నేను అడిగితే అది మళ్ళీ ఆ ఏఈ సార్ కూడా పోయిన సార్లకు కాల్ చేసిండనే సమాచారం. అయితే గతంలో ఈ స్కూల్కి ఏదైతే అమ్మ ఆదర్శ, అంతే కదా సార్, అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఈ స్కూల్కి 3 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అమౌంట్ 3 లక్షల రూపాయలు. దీనిలో రిలీజ్ అమౌంట్ 25% ఆల్రెడీ రిలీజ్ అయిందని చెప్పేసి మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు మనతో చెప్పుకుంటున్నారు. అయితే గతంలో ఎవరైతే ఈ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కావచ్చు, హెచ్ఎం కావచ్చు, వారు దీనికి సంబంధించినటువంటి పాస్ బుక్స్, అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ఫండ్ వచ్చిందంటే డైరెక్ట్ ఒక ప్రధానోపాధ్యాయుల అకౌంట్లో కానీ ఉపాధ్యాయుల అకౌంట్లో అనేది పంపడం అనేది ఉండదు. ఇక్కడ వివో అంటే విలేజ్ మహిళా సంఘాలకు సంబంధించిన విలేజ్ గ్రూప్ ఆఫ్ హెడ్ వివో అంటారు ఆమె, వాళ్లకు మీకు కలిపి ఒక జాయింట్ అకౌంట్ తీసి దాంట్లో వేయడం అనేది జరుగుతుంది. అంటే గతంలో ఇది 25% అనేది రిలీజ్ అయింది, ఓకే అయిపోయింది. ఇవి అనేటివి నెక్స్ట్ విడతలో ఇంకా నెక్స్ట్ రావాల్సి ఉంది.
ఈ రావాల్సిన క్రమంలో ఈ విడుదల రావాల్సిన క్రమంలో ఈ పాస్బుక్లు గతంలో పనిచేసిన వాళ్ళు సబ్మిట్ చేయలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వివోలు ఇక్కడ ఉన్న స్కావెంజర్స్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. స్కావెంజర్ అకౌంట్లో పడ్డాయని సమాచారం. నాకు బుక్ ఇస్తే తెలుస్తుంది. నాకు అసలు నేను బ్యాంకు స్టేట్మెంట్ తీసుకొద్దామన్నా కూడా నాకు తెలియకుండానే తీసుకొచ్చేది వాళ్ళు. అయితే ఆ 25% గతంలో కూడా ఇక్కడ స్కావెంజర్స్ అకౌంట్లో పడ్డాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మనతో పాటు తెలుపుతున్నారు. పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉపాధ్యాయుడు రాలేదు, దానివల్లనే పిల్లలు రావట్లేదని చెప్పేసి ఇంతకుముందు నిన్న రోజు ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలపడం జరిగింది. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్కూల్లో 3 స్ట్రెంత్ ఉంటారు, అంటే ఉపాధ్యాయునితో కలిపి 4. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 3 ఉన్నారు, ఉపాధ్యాయుడు మరియు 2 పిల్లలు, ఇంకొక పాప రాలేదట. నిన్న ఒక నిరసన తల్లిదండ్రులు జరిపారు కదా, వాస్తవం ఏంది మరి? సార్ వచ్చాడా లేదా పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు కొంచెం పక్కకి వెళ్తే మేము పిల్లలతో పర్సనల్గా మాట్లాడతాము. నాన్న నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. సార్ రెగ్యులర్గా వస్తాడా? వస్తాడు. రెగ్యులర్గా వస్తాడా? అంటే ఇక్కడ మేము ఏదో చెప్పిస్తామన్నట్టు కాదు, నువ్వు కరెక్ట్ చెప్పాలి. వస్తాడు. మరి నిన్న ఎందుకు ఈడికి వచ్చి తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు ఏమైనా వచ్చింది? కాదు. మీ తల్లిదండ్రులు కాదు, మరి ఎవరు వచ్చింది ఇక్కడికి? బయట బయట వాళ్ళు వచ్చారు. బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చేశారు. అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ చదవట్లేదా? సార్ అయితే రెగ్యులర్గా వస్తాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా లీవ్ పెట్టాడా? ఒక్కరోజే రాలే. నేను ఒక్కరోజు రాలేదు. సార్ పాటలు మంచిగా చెప్తాడా? చెప్తాడు. నీ పేరు ఏం పేరన్నా? కౌశిక్. ఏ క్లాసు? 5th. 5th క్లాసు. సార్ రెగ్యులర్గా వస్తాడా? ఆ. భయపడొద్దు, సార్ ఇక్కడ ఉన్నాడు కదా సార్, అందుకే నేను దూరం పంపించిన. నిజంగా సార్ వస్తాడా రెగ్యులర్గా? లేకపోతే సార్ ఇక్కడికి వచ్చినాక మీకు పొద్దున్న వచ్చేసి ఇట్లా చెప్పాలని చెప్పిండు? అదేం మరే నిన్న మీ పేరెంట్సా ఇక్కడికి వచ్చి ధర్నా చేసింది, నిరసన చేసింది? కాదు. మీ పేరెంట్స్ కాదు, నీ పేరెంట్స్ కాదు, మరి ఎవరు ఇక్కడికి వచ్చి ఇక్కడ సార్ రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ధర్నా లాగా నిరసన లాగా తెలిపింది ఎవరు? వాళ్ళ పెద్ద మనిషి. ఇక్కడ పెద్ద మనుషుల? ఈ ఊరు పెద్ద మనుషులు? ఆహా. అంటే మీరు పిల్లలతోనే మనం మాట్లాడము, పిల్లలు చెప్పేదంటే వాళ్ళని ఎక్కువ మనం అడగలేము. పిల్లలు చెప్పేది వాస్తవం, ఎందుకంటే నేను సార్ మాట్లాడేప్పుడు సార్ని కూడా పక్కకు పంపడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే పిల్లల పేరెంట్స్ కాదు ఇక్కడికి వచ్చి నిన్న నిరసన తెలిపింది, ఈ స్కావెంజర్స్ కానీ వాటి ఈ గ్రామస్తులు కావాలని చేసినట్టు తెలుస్తుంది. సార్ ఇక్కడ రాకుండా లీవ్ పెట్టడం వల్లనే ధర్నా నిన్న నిరసన జరిగాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కదా, మరి అది వాస్తవం అవాస్తవం మీరు కామెంట్ రూపంలో తెలపండి.